మిత్రులారా, ఈరోజు జనసేన ఆవిర్భావ దినోత్సవం అంటే ఒక జనసేన కార్యకర్తకి పండగ రోజు. ఇలా ఎందుకు అంటున్నానంటే, ఒక రాజకీయ పార్టీల్లో మార్పు తీసుకొని రావాలని పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క 12 సంవత్సరాలుగా పోరాడుతున్నారు. ఈరోజు 2 మినిస్ట్రీ పదవులు ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో కనీవిని ఎరుగని రీతిలో ఏ నాయకుడు చేయని విధంగా అవినీతిని అంతగొడుతూ ఏ ఒక్క ప్రజలకి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కరించి ఈరోజు ఉన్నతమైన స్థానంలో ఆయన నిలిచారు. ఈరోజు 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరాన్ని అడుగు పెట్టారు. 13వ సంవత్సరాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే 13 అంటారు, అంటే టీనేజ్. ఈ టీనేజ్ లో అడుగు పెట్టిన జనసేన, ఈ టీనేజ్ లో ఎంతో మంది ఉద్యమకారులు, మనం చెప్పాలంటే ఎన్నో పేర్లు ఉన్నాయి. మనం ఈ చరిత్ర చూసుకుంటే టీనేజ్ లోనే ఒక స్వతంత్రం తెచ్చిన యోధులు గాని, ఒక పోరాడే తత్వం గాని అందరూ టీనేజ్ లోకి వచ్చారు, టీనేజ్ నుంచే స్టార్ట్ అయ్యారు. అదే విధంగానే ఈ టీనేజ్ లో జనసేన అడుగు పెట్టింది. పెన్సిలిన్ కనుక్కున్న రోజు కూడా మార్చి 14నే ఆ పెన్సిలిన్ కనుక్కున్నది. ఎందుకంటే మన అనారోగ్యంలో ఉన్నప్పుడు ఆ పెన్సిల్ వేసుకుంటే ఆ ఒక్క ఎలా పనిచేస్తుందో అదే విధంగానే రాజకీయాల్లో కూడా జనసేన అలా పనిచేస్తుంది. ఆ జనసేనలో ఈ రోజు ఆ నాయకుడిని చూసి దగ్గర 3,900 పదవులు ఇచ్చిన జనసేన కార్యకర్తలకి ఆ 3,900 మంది ఎలా పనిచేస్తున్నారంటే, ఇలా ఉంటేనే జనసేన ఎలా ఉంటుందో, ఆ నాయకుడు ఎలా ఉంటుందో ప్రజల్లో తీసుకెళ్లే విధంగా పనిచేస్తున్నారు. ఈ రోజు ఈ ఒక్క శ్రీకాళహస్తిలో ఆలయ చైర్మన్ గా నాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఈ ఒక్క బాధ్యతని నేను ఎటువంటి చట్టం పేరు తీసుకున్నా కూడా పార్టీ కార్యకర్తలకి ఎలా ఉండాలో తెలియజేసే విధంగా పనిచేస్తున్నాను. అలాగనే జనసేన పార్టీ కూడా ఎక్కడా కూడా మా నాయకుడు సిద్ధాంతాన్ని ఎక్కడా కూడా మేము తప్పుదో పట్టిము ఆయనకి చెడ్డ పేరు తీసుకొని రాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఇంకా రాబోయే రోజుల్లో చాలా పరిణామాలు జరుగుతాయి. జనసేన పార్టీకి అండగా ఎంతో మంది ఈరోజు సభ్యత్వాలు జరిగినాయి. దగ్గర 10,000 దగ్గరలో ఉన్నాం. లాస్ట్ టైం 7,300 మంది ఉన్నాం. ఈ రోజు 10,000 మంది అయినాం. అంటే ఒక పార్టీకి మమ్మల్నే వచ్చి మా దగ్గరకు వచ్చి మాకు సభ్యత్వం ఇవ్వండి అని ఎంతో మంది మన జనసేన సిద్ధాంతాలు నచ్చి వస్తున్నారు. ఇదే విధంగానే ముందుకెళ్తామని కాళహస్తిలో కూడా చాలా మంది నాయకులు కూడా ముందుకు వస్తున్నారు. అదే విధంగా ముందుకెళ్తాం. జై జనసేన, జై హింద్, జై జనసేన. ఈరోజు జనసేన పార్టీ 2014 మార్చి 14వ తేదీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం ముక్కలైన ఇసుక సమయంలో పార్టీని స్థాపించి ఇన్ని సంవత్సరాలు 12 సంవత్సరాలుగా పార్టీని కంటికి రెప్పలాగా కాపాడుతుంది. అలాగే జనసేన పార్టీ నాయకత్వం మీద నమ్మకంతో శ్రీకాళహస్తితో పాటు రాష్ట్రం మొత్తం కూడా ఆయన్ని నమ్మి ఆయన అడుగుజాడల్లో నడిచినటువంటి జనసేన కార్యకర్తలందరికీ కూడా ఈ రోజు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో 12 సంవత్సరాలే కాదు, ఇంకా 120 సంవత్సరాలైనా కూడా జనసేన పార్టీ ఇలాగే ఉండాలి, ఇదే సిద్ధాంతాల మీద నడుచుకుంటూ వెళ్ళాలి. జన సైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో క్రమశిక్షణతో పనిచేసుకుంటూ వెళ్ళి ప్రజా సంక్షేమం కోసం ఇలాగే పాటుపడుతూ ఉండాలని కోరుకుంటున్నాను. జై జనసేన.